దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునేస్తు క్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి లెక్క అప్పచెప్పే దినం ఒకటి ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అది సేవకుడైనా, విశ్వాసైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా కానీ ఎవ్రీబడి హ్యాస్ టు బౌ బిఫోర్ గాడ్. ప్రతి వ్యక్తి దేవుని ఎదుట మోకరించే దినం ఒకటి ఉంది. ప్రతి నాలుక ఆయన స్తుతించే ఒక సమయము ఒకటి ఉంది. అది నువ్వు మంచి చేసినా, నువ్వు చెడు చేసినా ఆయన ఎదుటికి వెళ్ళాలి అంతే. అందుకని అక్కడ అన్నాడు కదా, ప్రతి వాడును తనను గురించి దేవునికి లెక్క అప్ప చెప్పవలెను. లెక్క అప్ప చెప్పాలని ఆ కాన్షియస్తో, ఆ మనస్సాక్షితో మనమంట ఎదుటి వ్యక్తికి తీర్పులు తెచ్చొద్దు. వారట్లా, వీరిట్లా, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు, వీళ్ళు ఇచ్చిట్టలు. ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చినప్పుడు తీర్పు తీర్చే పని అసలు ఎవరిది? దేవునిది. సో అంటే దేవుని స్థానాన్ని నువ్వు తీసుకుంటే అప్పుడు దేవుడు నిన్నెంతగా తీర్పు తీరుస్తాడు? అపవాది ఎందుకు కోల్ద్రోయబడ్డాడు? దేవుని స్థానంలోకి వెళ్దామనే ఆశే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎదుటి వ్యక్తికి ఏం చేయకూడదు అన్నాడు? తీర్పు తీర్చకూడదు. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. నువ్వెవడికి చెప్పటానికి అది కరెక్ట్ కాదు? ఒకవేళ ప్రభువు వాడిని బలపరిచి సరి చేసుకోవడానికి ఇష్టపడతాడేమో అంటున్నాడు అక్కడ. చూడండి, నేనంటలా, దేవుడు అంటున్నాడు. చూడండి 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడువు? పరుని సేవకుడు అంటే ఎవరు? ఇప్పుడు నీ తోటి విశ్వాసి ఎవరికి సేవకుడు? దేవునికి సేవకుడు కదా. మరి దేవునికి సేవకుడిని తీర్పు తీర్చడానికి నువ్వెవరివి? అతని ఇల్లు ఇచ్చి ఉండటైనను, పడి ఉండటైనను అతని సొంత యజమానుని పనే కదా. సొంత యజమాని ఎవరు? ఒక విశ్వాసి యొక్క సొంత యజమాని యేసుప్రభు వారు కదా. యేసుప్రభు వారి పని మనం ఎందుకు చేయబెట్టాలి? అతడు నిలుచును, ప్రభువు అతను నిలవబెట్టుటకు శక్తి కలవాడు. ఒకవేళ అతను బలహీనమే చేస్తున్నాడు, పొరపడుతున్నాడు చిన్న చిన్న విషయాల్లో, అయితే దేవుడు నిలవబెట్టడానికి శక్తి కలిగినాడు. నిలబెట్టుకుంటాడో పడేసుకుంటాడో ఇక అవన్నీ ఆయన ఇష్టం. మీరెవరు అంటున్నాడు దేవుడు ఇక్కడ. మీరనలేదండి అక్కడ దేవుడు, ఇంకా నీవెవడు అన్నాడు కదా. పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడివి? నువ్వెవరివి? సో అందుకనే మనకి పక్కన సంగతులు అనవసరం. మన భక్తిని, మన యథార్థతని, పరిశుద్ధతని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను అన్న ఒక స్పృహ మనం కలిగి ఉంటే చాలు. ఇది చాలా ఉత్తమమైన పని, కానీ ఉండలేరు ఎవరు. ఎందుకంటే మనకంటే మన పక్కన వాళ్ళ గురించే మనకి ఆరాలు ఎక్కువ. దయచేసి ఒక విషయం గ్రహించండి. ఒక దినాన మనందరం దేవుని ఎదుట నిలబడతాం, లెక్కప్ప చెప్తాం. మన మాటల గురించి లెక్క చెప్తాం, మన క్రియల గురించి లెక్క చెప్తాం. ఆ స్పృహ కలిగిన వారమై, ఆ మనస్సాక్షిని ఎరిగిన వారమై ఎల్లప్పుడూ కూడా మనము నేను దేవుని ఎదుట ఉన్నాను, నేను దేవుని ఎదుట ఒక రోజుని ఈ మాట గురించి, ఈ క్రియ గురించి నేను లెక్కప్ప చెప్పాలి అన్న స్పృహతో మనందరం కూడా మెదులుకోవాలి. అందుకనే దేవుడు అన్నాడు, ప్రతి మోకాలు. ప్రైజ్ గాడ్. ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేశారనుకోండి, దేవుని ఎదుట వాళ్ళ పని డొల్లతనం అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు దేవుని ఎదుట తప్పు చేయలేదండి, దేవుడు వాళ్ళని నిలబెట్టుకుంటాడు. అప్పుడు మీరు నేనేమైపోతాం? విమర్శించినందుకు కానీ మనం దోషులు అయిపోతలేదా? తప్పు చేశారు, ఓకే, అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక తప్పు చేయలేదు, మనం పొరపాటు అయిపోతాం. హల్లెలూయా. అందుకని దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలిచే ఒక దినము గురించి మనం భయపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని కాదు, దేవుడు ఎదుట నేను నిలబడాల్సిన రోజు ఒకటి ఉందన్న స్పృహతో. ఆమేన్. ఇది చాలా అవసరమైంది కూడా. యాక్చువల్లీ ఎదుటి వ్యక్తిని విమర్శించడం యూట్యూబుల్లో నేను చూస్తున్నాను కదండి, అసలు ఎంత ఘోరంగా అయిపోయిందో. దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడన్న అసలు ఆ స్పృహే లేదు. అందుకే మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.